తమ దగ్గరున్న 409 కిలోల యురేనియంతో ఇరాన్ 90% న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసి లాస్ట్ స్టేజ్ లో ఉండగా సరిగ్గా అదే టైంలో 200 ఫైటర్ జెట్స్ తో ఇజ్రాయెల్ ఆ ఇరాన్ న్యూక్లియర్ బేస్ ని పేల్చి పారేసింది. అంతేకాదు అక్కడున్న సైంటిస్టులను, ఆర్మీ చీఫ్లను లేపేసింది. ఇక ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్ ఎంత పవర్ఫుల్ అంటే అక్కడ జరిగిన పేలుడికి ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం కూడా వచ్చింది. ఇంత భయంకరంగా జరుగుతున్న ఈ యుద్ధం కోసం ఇజ్రాయెల్ రోజుకి కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుండగా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందని అందరూ భయపడుతున్నారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి కారణం ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం ఇజ్రాయెల్కి ఎందుకు ఇష్టం లేదు? ఒక్క రాత్రి దాడి కోసం ఇజ్రాయెల్ 2400 కోట్లు నిజంగానే ఖర్చు పెట్టిందా? అమెరికా, రష్యాలతో పాటు ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనబోతున్నాయా? అందరూ భయపడుతున్న 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా? ఈ యుద్ధంలో ఇండియా సపోర్ట్ ఎవరికి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య గొడవలు 1979 నుంచి జరుగుతూ ఉండగా ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం జూన్ 13, 2025న మొదలైంది. ఒకప్పుడు ఇరాన్ మరియు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉండడం చాలా ప్రమాదమని, దీన్ని ఇజ్రాయెల్ యుద్ధానికి కవ్వింపు చర్యగానే భావిస్తుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎన్నో ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసిన ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే అమెరికానే పాకిస్తాన్కు కూడా సపోర్ట్ చేయడంతో ఇజ్రాయెల్ పాక్ని వదిలేసింది. కానీ ఇరాన్ మాత్రం తమ దగ్గరున్న యురేనియంని వాడి సీక్రెట్ ప్లేసెస్లో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దీనికోసం ఎంతో మంది న్యూక్లియర్ ఫిజిస్ట్లను ఇరాన్ నియమించి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడంలో దగ్గర పడుతున్న టైంలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరుతో ఇరాన్లోని యురేనియం ప్లాంట్స్ మీద, న్యూక్లియర్ ఫెసిలిటీల మీద తన మిసైల్స్తో దాడులు చేసి మొత్తాన్ని పేల్చి పారేసింది. అలాగే ఈ దాడులలో ఇరాన్ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ ఖురేషీ, ఐఆర్జీసీ కమాండర్ హుస్సేన్ సలామీ, ఐఆర్జీసీ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్ ఘోలం అలీ రషీద్, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ హాజీజాదే, ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహమ్మద్ కజేమీలు చనిపోయారు. అలాగే అక్కడ న్యూక్లియర్ సైంటిస్టులైన ఫరీనుద్దీన్ అబ్బాసీ, మొహమ్మద్ మెహదీ తెహరంచీలతో పాటుగా 14 మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. దాంతో తమ ఆర్మీ అధికారుల, న్యూక్లియర్ సైంటిస్టుల చావుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా అదే రోజు ఆపరేషన్ 2 ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ మీద మిసైల్స్తో మరియు డ్రోన్స్తో సర్ప్రైజ్ అటాక్ చేసింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీల మీద, ఆర్మీ అధికారుల మీద దాడి చేస్తే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్లోని సివిలియన్స్ మీద దాడులు చేసింది. దాంతో ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోయి తన దగ్గరున్న పవర్ఫుల్ మిసైల్స్ని ఇరాన్ మీదకు వరుస పెట్టి వదులుతోంది. ఇక దీని మీద ఇరాన్ కూడా గట్టిగానే ప్రతిదాడి చేసి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ని కూడా ఐరన్ మిసైల్స్ ఛేదించి దాడులు చేస్తున్నాయి. ఇక వీటిని అడ్డుకోవడం కోసం ఇజ్రాయెల్ ఒక్కొక్కటి 26 కోట్ల రూపాయల విలువ చేసే మిసైల్స్ని, డ్రోన్స్ని వాడుతోంది. అలా ఒక రోజు రాత్రి దాడి చేయడం కోసం ఇజ్రాయెల్ సుమారు 2400 కోట్లు ఖర్చు చేస్తోంది. దాంతో అక్కడ వాళ్ళు ఇప్పుడు సమస్యల్లో పడ్డట్టే కనిపిస్తోంది. అయితే ఒకసారి ఈ దేశం 2 దేశాల మధ్య ఉన్న సైన్యం గురించి, ఆయుధాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇజ్రాయెల్ వద్ద 6,34,000 మంది సైనికులున్నారు. అలాగే అమెరికా నుంచి తెచ్చుకున్న F-15, F-16 మరియు F-35 స్టైల్త్ ఫైటర్ జెట్లున్నాయి. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న F-35లు అత్యాధునిక రాడార్ ఎవేజింగ్ సాంకేతికను కలిగి ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ హెరాన్ టీపీ, హోరోప్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్స్ కూడా కలిగి ఉంది. ఇవి ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ డ్రోన్స్. ఆపరేషన్ సింధూర్లో మనం కూడా ఈ డ్రోన్స్ని వాడే పాకిస్తాన్ చిత్తు చేశాం. ఇక వీళ్ళ దగ్గర లోరా, జెరిఖో 1, 2, 3 అనే పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. వీటిలో జెరిఖో 3 దాదాపు 6000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు. అలాగే శత్రువుల దాడిని అడ్డుకునే ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యూరో 3 అనే పవర్ఫుల్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు డాల్ఫిన్ క్లాస్ సబ్మెరైన్స్ కూడా ఉన్న ఇజ్రాయెల్లో సుమారు 80 నుంచి 100 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నట్టుగా అంచనా. ఇక ఇరాన్ దగ్గర సుమారు 9,60,000 మంది సైనికులు ఉన్నారు. అలాగే వీళ్ళ దగ్గర 3,000 నుంచి 4,000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నట్టు ఒక అంచనా. వాటిలో షహాబ్ 123, ఫతేహ్ 110, ఖియామ్ 100తో పాటుగా ఖొరామ్ షా అనే హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర షహీద్ 136, మొహాజెర్ 6 మరియు హమాసే 2 అనే పవర్ఫుల్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. వీటిలో షహీద్ 136 డ్రోన్స్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వాడింది. ఇక ఇరాన్ దగ్గర సౌమర్ మరియు హోవైజెహ్ అనే వేలాది క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. వీటితో పాటు రష్యా నుంచి తెచ్చుకున్న S-300, ఖోద్గార్ 15,
మరియు టాక్టికల్ హంటర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా ఉన్నాయి. అలాగే ఇరాన్ దగ్గర గన్ బోట్లు మరియు ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లు, చిన్న చిన్న యుద్ధ నౌకలు మరియు సబ్మెరీన్లు కూడా ఉన్నాయి. ఇలా సంఖ్యాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర కన్నా ఇరాన్ దగ్గర ఎక్కువ డ్రోన్లు, మిసైల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇలా వేల కోట్ల విలువ చేసే మిసైల్స్ ని ఒక్క రాత్రిలోనే ఖర్చు చేయడం అనేది ఆ దేశానికి చాలా నష్టం. ఇలా చేస్తే వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు మొత్తం కేవలం 12 రోజుల్లోనే అయిపోయి తమకు సపోర్ట్ చేసే దేశాలని హెల్ప్ కోసం అర్థించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ రెండు దేశాలు దేన్ని లెక్క చేయకుండా ఇలా దాడులు చేసుకుంటూ ఉంటే జపాన్, బ్రిటన్ లాంటి దేశాలు ఇరాన్ని దాడులు చేసి ఇరాన్ని దాడులు ఆపమని చెప్తే ఇజ్రాయెల్ మాకు చేతనంత నష్టం కూడా మేము వాళ్లకు చేసేదాకా ఈ దాడులు ఆపమని చెప్పి పట్టపగల ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్ పంపింది. దాంతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మీ దేశం మీద మేము దాడులు చేయబోతున్నాం, దయచేసి సేఫ్ ప్లేస్కి వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పింది. ఇక చైనా, ఇండియా లాంటి దేశాలు కూడా ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్న తమ దేశస్తులను వెంటనే తిరిగి తమ దేశాలకు వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఇండియా, పాకిస్తాన్ల యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పుకునే ట్రంప్ ఈ యుద్ధం గురించి మాట్లాడుతూ ఇరాన్కి ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ నా మాట వినలేదు. ఇప్పుడు దానికి తగిన విధంగానే ఇజ్రాయెల్ బుద్ధి చెప్పింది అని చెప్పాడు. అయితే అమెరికా, జపాన్, బ్రిటన్లే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆపాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర ఇలాగే వదిలేస్తే రేపు ఇరాన్కి తోడుగా ఓమన్, రష్యా, చైనా, పాకిస్తాన్, టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాలు యుద్ధంలోకి వస్తాయి. అలాగే ఇజ్రాయెల్కి తోడుగా G7 దేశాలైన అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలతో పాటు ఇండియా కూడా యుద్ధంలో పాల్గొంటుంది. ఇక ఇవన్నీ కలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఇది గనక జరిగితే ఇక మిసైళ్లు, డ్రోన్ల దాడులు ఉండవు, డైరెక్ట్గా న్యూక్లియర్ వారే జరుగుతుంది. అప్పుడు ప్రపంచం ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళుతుందంటే ఆ విజువల్ సినిమాలో కూడా చూడనంత దారుణంగా ఉంటాయి. సో అది జరగకూడదని మనం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.